కానీ జీప్ కానీ ఏదైనా ఉంటే బండి అంటాం. సో ఈరోజు వచ్చినటువంటి వ్యాన్ నరేంద్ర మోదీ గారి గ్యారంటీ వ్యాన్ మన ఊరికి వచ్చింది, నందిగామకు వచ్చింది. మరి ఈ నందిగామ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ పని మీద బయటికి పోయిన మళ్ళీ వస్తారు వెంకటరెడ్డి గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, శ్రీవర్ధన్ రెడ్డి గారు, అంద బాబాయ్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అధికారులందరూ, గ్రామ పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో ఈ బండి ప్రతి ఊరికి పోతుంది. ఒక నందిగామకే కాదు, ప్రతి ఊరికి నరేంద్ర మోదీ గారు ప్రతి ఊరికి పంపిస్తున్నారు ఈ బండి. ఎందుకు పంపిస్తున్నారు? ప్రజలకందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు తెలిసిన వాళ్ళు చేసుకుంటున్నారు, తెలియని వాళ్లకు అవి వాళ్ళకి ఎట్లా చేసుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో అవగాహన లేక వాళ్ళకు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఊరూరికి పోయి వాళ్లకు తెలియజేసి వారిని అందరినీ కూడా దీంట్లో లబ్ధిదారులుగా చేర్చుకోవాలి, వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలలో వారందరూ భాగస్వాములు కావాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి గ్రామానికి కూడా నరేంద్ర మోదీ గారు ఈ బండిని పంపుతున్నారు. మొట్టమొదటగా వారి సందేశం ఉంటది, దాంట్లో చాలా స్పష్టంగా ఏం చేస్తున్నారో ఏం చేయాలో మీకు అందరికీ తెలిపేటటువంటి సందేశాన్ని వాళ్ళు మొట్టమొదటగా వినిపిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు, బ్యాంక్ అధికారులు గాని, ఆరోగ్యం సంబంధించినటువంటి అధికారులు గాని, ఆరోగ్య శాఖ అధికారులు గాని, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు గాని, అదేవిధంగా గ్యాస్ సంబంధించినటువంటి అధికారులు గాని, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి డిపార్ట్మెంట్ వారీగా కూడా వాళ్ళు మన కేంద్ర ప్రభుత్వంతో అనుబంధం ఉన్నటువంటి అన్ని కూడా మీకు అందించడానికి ఈ రోజు ఇక్కడ ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించి మీకు తెలియజేయడము. ఇక్కడనే ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ కార్డు ఇక్కడే మీకు అందజేసి పోవాలి, వాళ్ళు ఇక్కడనే అందజేసిపోతారు. అదేవిధంగా ఉజ్వల గ్యాస్ అంటే ఎవరికైతే ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ రాలేదో, ఎవరైతే పేదవాళ్ళు గ్యాస్ కనెక్షన్ కొనుక్కోలేనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇవాళ 6,300 కొత్త గ్యాస్ కనెక్షన్ మనం తీసుకోవాలంటే ఆ పేదవాళ్లకు వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబర్ తో ఇస్తే కనుక వాళ్ళ బ్యాంక్ ఆఫీస్కి వెళ్తే వారికి ఉచితంగా ఈ యొక్క ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ చెకప్ కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు. ఆశా వర్కర్లు ఇక్కడ ఉన్నారు, వారి అంతా ఇక్కడ హెల్త్ చెకప్ చేస్తారు. మీకు అందరికి బీపీ, షుగర్, ఇతర చెకప్లు కూడా మీకు అందరూ చేసేసి వారి ద్వారా ఇక్కడ ఆ చెకప్స్ చేసుకోవడం వల్ల మీకు ఏదైనా విషయాలుంటే మీకు తెలపడము, దానికి తగినటువంటి ట్రీట్మెంట్ మీకు సూచనలు ఇవ్వడము, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాటికి సంబంధించినటువంటి సేవలు అందించిన విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మందులు కూడా మీకు మొత్తానికి బయట షాపులలో అయితేనేమో చాలా పెద్ద ఎత్తున ధరలలో మందులు కొనుక్కుంటాం. అవే నరేంద్ర మోదీ గారు వేరే షాపులు పెట్టారు, జన ఆయుధి ఔషధీయ కేంద్రాలని. అంటే అన్ని కూడా తక్కువ ధరకే, సగం ధర కంటే కూడా తక్కువకే మనకు మందులు దొరుకుతాయి. ఆ మందుల షాపులలో ఒక 100 రూపాయలు ఉన్నటువంటి మందు అక్కడ పోతే మనకి 20 రూపాయలకు, 10 రూపాయలకు, 20 రూపాయలకే దొరుకుతుంది. కాబట్టి ఆ మందు ఔషధి కేంద్రాల ద్వారా కూడా పేదవాళ్ళు ఆ మందులని కొనుక్కునేటటువంటి అవకాశం నరేంద్ర మోదీ గారు కల్పించినారు. అటువంటి ఔషధి కేంద్రాల్లో మనకు తక్కువ ధరకే మందులు దొరుకుతాయి. అదేవిధంగా ఇక్కడ అగ్రికల్చర్ శాఖ ద్వారా మహిళా సంఘాలు అనేటువంటి ఒక గ్రూప్ లో మహిళా సంఘాలు ఎవరు ముందుకు వస్తే కొంచెం అవగాహన ముందుకు వచ్చినటువంటి వాళ్లకు ఈ యొక్క డ్రోన్ ని ఏ విధంగా నడపాలో ట్రైనింగ్ ఇప్పిస్తాం. ట్రైనింగ్ ఇప్పించి ఆ మహిళా సంఘాల వాళ్లకు ఈ డ్రోన్ ను ఉచితంగా ఇస్తారు. దానికి సంబంధించినటువంటి చెల్లింపు ధర ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వమే ఆ యొక్క వారికి ఇచ్చినటువంటి ఆ డ్రోన్ కు ఖర్చు వాళ్ళే చెల్లించుకుంటారు. ఆ మహిళా సంఘం ద్వారా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు ఎవరికి ఎప్పుడెక్కడ అవసరమైనా ఆ డ్రోన్ ని వాళ్ళకు కిరాయికి ఇచ్చి ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళతోనే ఆ డ్రోన్ ని ఆయా పొలాల్లో వారు ఈ యొక్క డ్రోన్ ద్వారా మందులు స్ప్రే చేయడం కానీ, అదేవిధంగా ఎరువులు, అంటే ఇప్పుడు అంతా లిక్విడ్ రూపకంలో ఎరువులు వచ్చినాయి, లిక్విడ్ రూపకంలో పెద్ద ఎత్తున యూరియా కానీ, నానో యూరియా ఇవన్నీ కూడా లిక్విడ్ రూపకంలో వచ్చినాయి. కాబట్టి వీటిని పెద్ద ఎత్తున రైతులకు ఉపయోగకరంగా ఉండేటటువంటి కోసం సమయాన్ని తగ్గించడం గాని, ఏరియాని పెంచడం గాని, అదేవిధంగా ఖర్చు తగ్గించడం గాని పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందంటే
ట్రైనింగ్ ఇచ్చి నిర్వహించి వారికి కూడా రేపు భవిష్యత్తులో ఉపాధి చూపించడానికి అవకాశం ఉంటుందని, ఇది ఒక్కొక్క మహిళా సంఘానికి ఫస్ట్ ఒకటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇస్తా ఉన్నారు. ఇంకెవరైనా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో అని చెప్పి సందర్భంగా నేను ఇంతకుముందు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు చెప్పినారు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇట్లా ప్రతి ఒక్క పథకాన్ని హెల్త్ పరంగా హెల్త్ ఆఫీసర్ గారు చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా బ్యాంక్ ఆఫీసరు మరి బ్యాంక్ లో ఏ విధంగా ఇన్సూరెన్స్ పాలసీలు గాని లేదా లోన్స్ విషయంలోనే గాని ఏ విధంగా మనం వాటిని అవకాశం తీసుకొని తీసుకోవచ్చు, లోన్లు ఏ విధంగా పొందొచ్చు అనేటటువంటి విషయాలను వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగినటువంటి విషయాన్ని మీరు అందరూ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను మనం అందరం కూడా వాటిని అందుకోవడానికి ఆ ఫలాలను పొందడానికి మరి నరేంద్ర మోదీ గారు పంపించినటువంటి ఈ యొక్క వ్యాను ప్రతి గ్రామంలో వచ్చినప్పుడు మరి ప్రజలందరూ దానిపైన పూర్తిగా విషయం తెలుసుకొని అధికారులు చెప్పినటువంటి మాటలను పూర్తిగా విని ఇక్కడే ఉండి ఇది మన కోసము, మన అందరి కోసము, మన ప్రజల కోసము నరేంద్ర మోదీ గారు ఇక్కడికి పంపించినటువంటి నేపథ్యంలో గ్రామానికి ఎవరు పంపలే. ఇట్లా ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు. గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం లేకపోవడం వల్ల వాళ్ళు ఈ పథకాలకు ఎవరు సహకరించడం లేదు, వీటిని ప్రజల్లోకి తీసుకుపోవడంలో కూడా సహకరించడం లేదు. పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా పెద్ద ఎత్తున ఇండ్లు పేదవాళ్ళకి ఇండ్లు ఇస్తా ఉన్నారు. మరి ఇవన్నీ పథకాలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈరోజు ప్రజలకు అందియాలంటే ఇప్పుడు ఇంతకుముందు శ్రీవర్ధన్ చెప్పిండు ఆయుష్మాన్ భారత్ గురించి చెప్పిండు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది 10 లక్షలు ఇష్టమంటుంది. ఈ 5 లక్షలతో కలిపే 10 లక్షలు, ఇది కాకుండా 10 లక్షల దీంతో కలిపే 10 లక్షలు. అది అందరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారు ఇచ్చేటటువంటి 5 లక్షలతో కలిపే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు 5 లక్షలు ఇచ్చి 10 లక్షలు అంటున్నారు. ఒకవేళ 5 లక్షల లోపలే ఉంటది ప్రధానమంత్రిదే, ఈ ప్రభుత్వం ఏముండదు. అది కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. 5 లక్షల లోపల కనుక మీకు ట్రీట్మెంట్ జరిగితే అది మొత్తం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పైసలే. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ 5 లక్షలు దాటినప్పుడే, 5 లక్షల పైకి దాటే కేసులు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటది, ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తూ వారు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ పథకాన్ని అందిస్తా ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఇటువంటి పేదవాళ్ళ కోసం ఇప్పటిదాకా 55 కోట్ల మందికి ఈ ఆయుష్మాన్ పథకం ద్వారా 5 లక్షల రూపాయల పథకాన్ని 5 లక్షల రూపాయలు అందించడం జరిగింది. 130 కోట్లకు పైన ఉన్నటువంటి జనాభాలో 55 కోట్ల మందికి అయితే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సో ప్రతి ఒక్క పేదవాళ్లు కూడా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకంలో ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున ఆసుపత్రి ఖర్చులు భరించి అప్పుల పాలు కావద్దు, ఆ అప్పుల పాలైపోతే కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయనేటటువంటి ఒక ఆలోచనతో దేశ వ్యాప్తంగా పేదవాళ్ల కోసం ఈ ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి పథకాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు ఆయుష్మాన్ కార్డుని ఇక్కడ ఉండి మీరు ఓపికతో ఆయుష్మాన్ కార్డుని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఉన్న చాలా మంది ఇంకా పనులకు పోయిండొచ్చు, ఎక్కడికో పోయిండొచ్చు, ఇక్కడ లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అందరు కూడా ఇక్కడికి వస్తేనే పెద్ద ఎత్తున ఉపయోగం జరుగుతుంది. స్వయంగా మీరు చేసుకోలేకపోతున్నారనే ఈ వ్యాన్ మీ ఊరికి పంపించినారు. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క నాకు బ్యాంక్ నోడల్ ఆఫీసర్ గారు కానీ ఇక్కడ యాక్చువల్ గా నేను అంటే ఇక్కడ జిల్లా నోడల్ ఆఫీసర్ తో కూడా మాట్లాడతాను. ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఎప్పుడైతే ఒక రోజు ముందు ఆ ఊర్లో చాటింపు వేపిస్తే, డప్పు కొట్టి చాటింపు వేపిస్తే ఆ ప్రజలకందరికి కూడా ఆ ఊర్లో తెలుస్తుంది రేపు పొద్దున మేము ఇన్ని గంటలకు ఈ ఊర్లో ఈ వ్యాన్ వస్తుంది అనేటువంటి ప్రచారం దయచేసి ఉన్నటువంటి అధికారులు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బ్యాంక్ అధికారులు కూడా దయచేసి సమాచారం తెలిస్తే వాళ్ళందరూ వస్తారు, తెలియకుంటే వాళ్ళు ఎవరు రాలేరు. ఇంత శ్రమపడి వాళ్ళు దేశమంతా ఇది నడుస్తా ఉంది, ఒక్క తెలంగాణలో కాదు. ఈ యొక్క వ్యాన్లు దేశమంతా ప్రతి ఊరికి వెళ్తున్నాయి, దేశం మొత్తం ఈ వ్యాన్లు తిరుగుతున్నాయి ఊరు. ప్రజల కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క లబ్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, మహిళల అభివృద్ధి కోసం, ప్రతి ఒక్కరికి
ఫలాలను అందించాలని లక్ష్యంతోన నరేంద్ర మోదీ గారు దేశ వ్యాప్తంగా ఈ వ్యాన్లు ప్రతి గ్రామానికి పంపుతా ఉన్నారు. మనము దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధికారులు కూడా దీనికి ఒక లక్ష్యాన్ని, ప్రధానమంత్రి గారి యొక్క లక్ష్యాన్ని పేద ప్రజలకు అందించాలనేటువంటి ఆయన ఒక తపనను మనం కూడా అర్థం చేసుకొని ఆ విషయాన్ని ప్రజలకు ఒక రోజు ముందుగానే చాటింపు వేపించి ఊర్లో డప్పు కొట్టించి రేపు పొద్దున మా వ్యాన్ ఈ ఊర్లోకి వస్తుంది, ప్రజలందరూ ఇక్కడ పాల్గొనండి, ఈ యొక్క బండి, ఈ యొక్క గారి మోదీ గారి గ్యారంటీ వ్యాను మీ గ్రామానికి వస్తా ఉంది, మీరందరూ ఉండండి అని చెప్పి గ్రామాన ఒక రోజు ముందుగానే చాటింపు వేసి ఆ గ్రామానికి వెళ్ళాలని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ గారు మిగతా వాళ్ళకు కూడా అందరినీ కూడా కమ్యూనికేట్ చేయండి. నేను కూడా మీ జిల్లా నోడల్ ఆఫీసర్ కూడా కమ్యూనికేట్ చేస్తా. ఇది చాలా ముఖ్యం. ఇక మనం వచ్చినప్పుడు ఆ సమాచారం లేకుండా కొద్దిమంది ఉంటే ఉపయోగం లేదు.